ఈ క్రెడిట్ కార్డ్స్ విషయానికొస్తే విపరీతంగా హరాస్ చేస్తారు. రోజుకి ఒక 100 ఫోన్‌లైనా వస్తాయి. వీటన్నిటి నుంచి బయటపడే అవకాశం ఏమన్నా ఈ లాలో ఉందంటారా? ఖచ్చితంగా ఉంటదండి. క్రెడిట్ కార్డ్ ఏజెంట్లు గానీ, పర్సనల్ లోన్స్ ఏజెంట్స్ గానీ ఇంటికొచ్చి హెరాస్ చేయటం, యెస్. ఫ్యామిలీ మెంబర్స్‌కి ఫోన్ చేసి హ్యూమిలేట్ చేయటం, డీఫేమ్ చేయటం, ఆ తర్వాత వర్క్ ప్లేస్‌కి వెళ్లి న్యూసెన్స్ చేయటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. దీనికి మనం చట్టంలో చూసుకున్నట్లయితే ఇంజంక్షన్ పిటిషన్ అని ఒకటుంటుందండి. ఓకే. సో, ఈ పిటిషన్ వేసుకుంటే వాళ్ళు మా ఇంటికొచ్చి హెరాస్ చేయకుండా ఒక ఆర్డర్ ఇవ్వండి అని కోర్ట్ వాళ్ళని అడిగితే కోర్ట్ వాళ్ళు మనకి సేమ్ డే మనం పిటిషన్ వేసుకున్న సేమ్ డేని మనకి ఒక ఆర్డర్ వచ్చే అవకాశం ఉందండి. ఎవరైనా ఇంటికొచ్చి హెరాస్ చేసినా, ఫోన్ చేసి ఇబ్బంది పెట్టినా, తర్వాత రిలేటివ్స్‌కి ఫోన్ చేసినా, ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసినా, రిఫరీస్‌కి ఫోన్ చేసినా, హ్మ్. ఆ తర్వాత హ్యూమిలేట్ చేసినా, డీఫేమ్ చేసినా, న్యూసెన్స్ చేసినా, థ్రెటన్ చేసినా సరే, ఓకే. వీళ్ళ ఏదో ఒకటి చిన్న ఎవిడెన్స్ పెట్టుకొని మనం కోర్ట్‌లో పిటిషన్ వేసుకుంటే సేమ్ డే మనకి ఇంజంక్షన్ ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది.